చికెన్ 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, బిర్యానీ ఆకు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారము, యాలక్కాయలు బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం పెరుగు ఇంకా నిమ్మకాయ కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకొకసారి మ్యారినేట్ అయితే చేసేసుకోవాలి. ఇంకో గిన్నెలో వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. దాంట్లో హోల్ మసాలాస్ అయితే అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే బాస్మతి రైస్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 80% అయితే బాస్మతి రైస్ అనేది అయితే కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత లేయర్ బై లేయర్ అయితే మంచిగా చికెన్లో అయితే లేయర్ మంచిగా స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి రైస్ అనేది మంచిగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న మంచిగా దాని తర్వాత అయితే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఘీ ఇంకా పాలు, మనం బగారా రైస్ అయితే చేసుకున్న నీళ్ళు అయితే వేసేసుకోవాలి. దమ్ బయటికి వెళ్ళకుండా అయితే మంచిగా ఆవిరి బయటికి రాకుండా న్యూస్ పేపర్ అయితే పెట్టుకున్న తర్వాత అయితే గిన్నె తీసి అయితే మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ వరకు అయితే దమ్ పెట్టాలి. దాని తర్వాత అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.